ఇవాళ వచ్చి మనం 50 రూపాయల ఎయిర్ కూలర్ తయారు చేయబోతున్నాము. దానికి కావాల్సింది ఒక బ్యాటరీ, ఆన్ ఆఫ్ స్విచ్, బ్యాటరీ కనెక్టర్, డీసీ మోటార్ విత్ ఫ్యాన్ బ్లేడ్, ఒక ఎంటీ బాక్స్, అలాగే స్టీల్ మెష్, ఇంకా ఒక వుడెన్ స్టిక్ తీసుకున్నాం. ఇవాళ వచ్చి మనం 50 రూపాయల ఎయిర్ కూలర్ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సింది ఒక ఎంటీ బాక్స్ తీసుకున్నాము, అలాగే డీసీ మోటార్ విత్ బ్లేడ్, ఒక బ్యాటరీ, దాని కనెక్టరు, ఒక ఆన్ ఆఫ్ స్విచ్, మళ్ళీ అట్లనే స్టీల్ మెష్ తీసుకున్నాము. ఇప్పుడు మనం మార్కర్ తీసుకొని బాక్స్ మీద బ్లేడ్ పెట్టి దాని సైజ్ ప్రకారం మార్క్ వేస్తున్నాము. ఫ్యాన్ ఎగ్జాస్ట్ కోసం మనం స్క్వేర్ యాంగిల్ని కటింగ్ చేయబోతున్నాము. దానికోసం మార్క్ వేస్తున్నాం. బాక్స్కి మార్క్ అయిపోతుంది. ఫ్యాన్ సైజ్ చూసి మార్క్ వేసాము. ఇప్పుడు చూడండి బాక్స్ చూడండి. ఇప్పుడు ఒకటి సర్కిల్, 2 సర్కిల్లో ఉంటే ఒక స్క్వేర్ యాంగిల్ మనం మార్కర్ తోటి మార్క్ చేసాము. మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాక్స్ని వాటికి స్క్వేర్లో కటింగ్ చేసుకుందాము. అలాగే ఇన్లెట్ సెక్షన్ కోసం మనం స్టీల్ మెషిన్ కూడా స్క్వేర్ యాంగిల్లో కట్ చేసుకున్నాము. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్క్వేర్ యాంగిల్ ఒకటి, సర్కిల్లో 2 మనం హోల్స్ కటింగ్ చేసుకున్నాం బాక్స్కి. ఇప్పుడు ఆ బాక్స్కి మనం గాలి లోపల రాని కోసం మనం సైడ్లో విండోస్ కాడ స్క్వేర్లో కట్ చేసుకున్నాం కదా. అక్కడ మనం స్టీల్ మెష్ తోటి కాటన్ వేస్ట్తో మనం రెడీ చేసుకుని దాన్ని సర్కిల్ బాక్స్కి మనం ఫిట్ చేసుకున్నాము. లోపల నుంచి చూడండి బాగా నీట్గా వచ్చింది. ఎందుకంటే కాటన్ వాడాను, వాటర్ మంచిగా పీల్చుకుంటుంది, చల్లగా గాలి వస్తుందని చెప్పి కాటన్ తోటి నేను విండోస్ లాగా తయారు చేసి దానికి ఫిట్టింగ్ చేశాను. స్టీల్ మెష్కి అమర్చి నేను బాక్స్కి ఫిట్టింగ్ చేశాను. ఇప్పుడు మనం ఫ్యాన్, డీసీ మోటార్ విత్ ఫ్యాన్ అటాచ్ చేసాం. దానికి బ్యాటరీ విత్ ఆన్ ఆఫ్ స్విచ్, అంటే ఎప్పుడంటే అప్పుడు మనం ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకునే విధంగానే ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి పెట్టాను. స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ రన్ అవుతుంది. చూడండి ఎలా ఫ్యాన్ రన్ అవుతుందో. మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేయొచ్చు. చూడండి నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు బ్యాటరీ వీక్ అయిపోయి మోటార్ రన్ చేయకుండా అయిపోయింది. షాప్ వాడు నాకు 20 రూపాయలు తీసుకొని మరీ బ్యాటరీ ఇచ్చి మోసం చేశాడు. బ్యాటరీ ఎంతసేపు తిరగలేదు. ఒక్కసారి 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేయగానే బ్యాటరీలో ఉన్న పవర్ డెడ్ అయిపోయింది. ఇలాంటి నాశరకమైన వస్తువులు బ్యాటరీలు అమ్ముతున్నారు షాప్ వాళ్ళు. చూడండి మళ్ళీ దీనికోసం మళ్ళీ నేను అటు ఇటు నాకు అర్థం కాలేదు ఏమైందని మళ్ళీ చూసి మళ్ళీ కొత్త బ్యాటరీ తెచ్చి ఫిట్ చేశాను నేను. అప్పుడు మళ్ళీ ఫ్యాన్ చూడండి ఎలా స్పీడ్గా తిరుగుతుంది, ఇంకా స్పీడ్గా తిరుగుతుంది. అంటే దానికి కారణం బ్యాటరీలో ఉన్న ఫాల్ట్. ఇప్పుడు మనం బాక్స్ తీసుకొని బాక్స్ లోపల ఫ్యాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫ్యాన్ని మనం ఎగ్జాస్ట్ సెక్షన్లోకి ఇన్స్టాల్ చేసుకొని దాన్ని సెట్ చేసుకుంటున్నాము. ఫ్యాన్ చూడండి ఇప్పుడు ఎలా ఫాస్ట్గా తిరుగుతున్నదో. ఇప్పుడు మన మినీ ఎయిర్ కూలర్ రెడీ అయింది. దానికి ఇప్పుడు మనం వాటర్ పోసి కూలర్ని రన్ చేద్దాం. చూడండి పేపర్ పెడితే ఎలా ఎగురుతుందో కూల్గా, చాలా స్పీడ్గా వస్తుంది గాలి. చూడండి కేవలం 50 రూపాయలతో మాత్రమే చేశాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 50 రూపాయల ఎయిర్ కూలర్ రెడీ.